హలో ఫ్రెండ్స్, ఒక చిన్న అవేర్నెస్ వీడియో అండి, ఏం లేదు. సో జనరల్గా షుగర్ అనేది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. సో షుగర్ సెల్స్ లేకపోతే ఏమవుతుంది మన బాడీలో అంటే, ఈ షుగర్ అనేది తినకపోవడం వల్ల క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డిస్ట్రాయ్ అయిపోతుంటాయి అన్నమాట. సో షుగర్ అనేది బాడీకి చాలా చాలా హార్మ్ఫుల్. రీసెంట్ టైమ్స్లో అంటే అంతకుముందు మీరు వాడలేదా? డెఫినెట్గా వాడానండి, కానీ అది అంత బాగా హెల్త్కి మంచిది కాదు అని తెలిసినప్పటి నుంచి మేము ఏం చేస్తున్నామంటే, సో పిల్లలకి ఇట్లా జాగరీ పౌడర్ దొరుకుతుందండి మనకి, చక్కగా ఆర్గానిక్ జాగరీ అనమాట. సో ఇట్లా దొరుకుతుంది పౌడర్. లేదు అంటే కనుక మీరు జాగరీ దొరుకుతుంది కదా, జాగరీని చక్కగా ఇట్లా మెత్తగా ఇట్లా చేసేసి పిల్లలకి పాలలో అది వేసి ఇవ్వండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఈ హార్లిక్స్ కానీ, బూస్ట్ కానీ, బోర్నవిటా ఇవన్నీ బయట అడిషనల్గా యాడ్ చేసిన ఫ్లేవర్స్ అండి. పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు. నేనైతే ఇప్పటివరకు అసలు మా పిల్లలకి ఇంట్రడ్యూస్ కూడా చేయలేదు. అవన్నీ కూడా బయట ఇంగ్రీడియంట్స్ వాడి చెత్త చెదారం వేసి తయారు చేస్తారు. అంతకన్నా ఇంకా మంచిగా కావాలి అంటే నేను డ్రై ఫ్రూట్స్తో మీకు పౌడర్ చూపిస్తాను, అది కావాలంటే వేయండి. ఇది చాలండి, చక్కగా ఇట్లాగా మనకి బెల్లం పౌడర్ వేసేసి ఇస్తే హ్యాపీగా తాగేస్తారు. అండ్ స్వీట్ కూడా బాగుంటుంది అండ్ న్యాచురల్. ఇంకొకటి బెల్లంలో ఏంటంటే మనకి 2 రకాలుగా వస్తుందండి. బెల్లం వచ్చేటప్పటికి ఇట్లా చాలా కట్ చేయగానే షుగర్ లాగా మెల్ట్ అయిపోతుంటుంది, కానీ ఈ బెల్లం అలా కాదు, కంపల్సరీగా దంచాలి. పర్ఫెక్ట్ బెల్లం గురించి చెప్తున్నాను. ఎప్పుడైతే మనం ఇట్లా రా లాగా ఉంటుందో దాన్ని కొట్టినప్పుడు ఇట్లా క్రంచెస్ లాగా వస్తుందో అది పర్ఫెక్ట్ బెల్లం అండి. ఎప్పుడైతే బెల్లంని ఇట్లా మనం కట్ చేస్తున్నప్పుడు అది ఇట్లా తీగలాగా సాగుతుందో అది కరెక్ట్ బెల్లం కాదండి. సో ఈ వీడియో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది టీ కదా, సో జనరల్గా మనము టీలో కూడా కంప్లీట్గా షుగర్ అవాయిడ్ చేయొచ్చండి. కాకపోతే ఏంటి మరి, పగిలిపోతుంది కదా, చాయ్ అనేది ఇరిగిపోతుంది కదా, ఇవన్నీ ఉంటాయి. అదేంటి ఇట్లా సైడ్కి ఉంది, నీట్గా లేదనుకోండి. ఇప్పుడే పాలు బాయిల్ చేసి వెంటనే మనము టీ పెట్టేస్తున్నాను. సో ఇందులో ఏం వేసానంటే టీ పౌడర్ అండ్ ఒక మంచిగా అల్లం ముక్క కూడా వేసానండి. ఇంత సైజ్ వేసుకోవచ్చు దంచి. మొత్తం బాయిల్ అయ్యాక మనము టీ అనేది పోసుకుంటాము అని అనుకున్న ఒక 5 మినిట్స్ ముందు, నేను ఎక్కువసేపు బాయిల్ చేస్తాను, సో ఒక 2-3 మినిట్స్ ముందు ఆ పౌడర్ వేసేయండి. బెల్లం పౌడర్ వేస్తే చక్కగా బాయిల్ అయిపోతుంది. అండ్ టీ కూడా చక్కగా బెల్లంతోనే తాగొచ్చు. సో ప్లీజ్ అవాయిడ్ షుగర్ విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. ఒక చిన్న అవేర్నెస్ వీడియో అండి. సో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ మీకు కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ మెన్షన్ చేయండి. అదేంటి శారీస్ వ్లాగ్స్ అనుకోవద్దు, జస్ట్ ఒక చిన్న నాకు తెలిసిన చిన్న ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్స్ మీతోనే ఇస్తాను.